బాలు మీనాల విషయంలో ప్రభావతి ఎలా బిహేవ్ చేస్తుందో అందరికీ తెలిసింది. అయితే మీనా పుట్టింటి వాళ్ళ విషయంలో కూడా అంతే పట్టింపుగా ఉంటుంది. వాళ్ళని ఒక తక్కువ స్థాయిలాగా, వాళ్ళని అసలు మనుషుల్లాగానే ట్రీట్ చేయదు. కూతురికి నల్లపూసలు గుచ్చుతున్నారు కదా అని చాలా సంతోషంగా పూలు, పళ్ళు అన్నీ పట్టుకొని వస్తే, ఇక కామాక్షి ఉండి మీ వియ్యంకుల వాళ్ళు వచ్చారు వదినా అనగానే, ఏంటి ఆ పూలు అమ్ముకునే వాళ్ళు నా వియ్యంకుల వాళ్ళా? వదినా నా స్టేటస్ ఏంటి నీకు తెలీదా? కోటీశ్వర్లు నా కోడలు. మరి ఈళ్ళతో ఏంటి? నా టైం బాగోలేక వాళ్ళతో సంబంధం అందుకోవాల్సొచ్చింది కానీ అని కామాక్షితో చెప్తూ ఉంటే, రవి వచ్చి అమ్మ అత్తయ్య వాళ్ళొచ్చారు అంటే, ఆ మూల కూర్చొని పెట్టుపో అంటే, ఇక అదేంటమ్మా పరాయి వాళ్ళని కదా కూర్చోమని చెప్పినట్టు మూలను కూర్చోమంటున్నావు, వాళ్ళకి స్థాయి అదేలే అక్కడే ఎక్కువ, ఇంక అక్కడ కాకుండా ఇంకెక్కడ కూర్చొని పెట్టాలన్నట్టు మాట్లాడడంతో ఇక పార్వతమ్మ కాస్త బాధపడుతుంది. అయినా అమ్మాయిని ఇచ్చిన వాళ్ళం కదా మనం మౌనంగానే ఉండాలి అన్నట్టు తగ్గి మాట్లాడుతూ ఉంటుంది. మీ కోడలి ఫంక్షన్లో మీరు ఎక్కడో చెప్తే అక్కడ కూర్చుంటాంలేండి అన్నట్టు అంటూ ఉంటే, నా కోడలి ఫంక్షనే నా కొడుక్కి నా కోడలికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అన్నట్టు చెప్తుంది. కనీసం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనే విషయం కూడా తెలీదు. మీనాకు నల్లపూసలు గుచ్చుతున్నారు అని మాత్రమే తెలుసు. ఇక రవి మాత్రం తిరుక్కుంటాడు. ఏంటమ్మా అలా మాట్లాడితే నీ కళ్ళకేమన్నా అయ్యిందా? చత్వరం ఏమన్నా వచ్చిందా? నాన్న అమ్మకేమన్నా కళ్ళజోడు కావాలేమో అన్నట్టు మాట్లాడతాడనమాట. రవి కానీ, బాలు కానీ, మౌనిక కానీ సత్యం బుద్ధులు. అందరూ ఒకేలాగా మాట్లాడతారు. అంటే జెన్యూన్‌గా ఉంటారు. ప్రభావతి, మనోజ్‌లిద్దరిది ఒక క్యారెక్టర్ అన్నట్టుగా మనకైతే చూపిస్తారు. ఇక ప్రభావతికి మాత్రం రవి అలా మాట్లాడేసరికి కాస్త కోపంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని కాదనే వాళ్ళు ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరే అన్నట్టు